లా 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 లా. పాపా కాస్త దిగమ్మా, దిగు. సార్, సార్, మేడం, మేడం. ఏంటిది? అమ్మాయిలతో అసికేసుకోవచ్చు, రాళ్ళు వేయకూడదు. అబ్బాయిల మీద రాళ్ళు వేయచ్చు, కానీ అసికి వేయకూడదు. కరెక్ట్గా పాయింట్ పట్టా. బాబు, ఎవరు లేని అడవిలో యాక్సిడెంట్ చేశారు ఏంటయ్యా? అసలు ఏం చేశారయ్యా? మేడం టైర్డ్గా ఉన్నారు. ఏమండి, ఏదేదో మాట్లాడకండి. బండి బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. ఏంటి బ్రేక్ ఫెయిల్యూరా? అయ్యయ్యో, నేను కూడా తప్పుగా అనుకున్నానయ్యా, సారీ అయ్యా. ఇట్స్ ఓకే అండి. యాషి, 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 కొంచెం దూరంగా నుంచోండి. యాషి, యాషి, అశోక్, యు ఆల్ రైట్? అశోక్, అక్కడ అద్దంలోంచి 2 చేతులు నా పీక పట్టుకొని ఇలా చూడు, మార్క్స్ ఉన్నాయా? చూడు. లేదు. అశోక్, మనం ఇక్కడికి ఎలా వచ్చాం? మనం గెస్ట్ హౌస్ లో ఉండాలి కదా. యాషి, నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళాం? కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. మనం ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం తెలుసా నీకు? యాక్సిడెంట్ అవ్వలేదుగా, జస్ట్ మిస్. ఎస్కేప్ అయ్యాము. ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి వెళ్ళాము, హ్యాపీగా ఉన్నాం. యాషి, స్విమ్మింగ్ పూల్ లో కూడా నా కాళ్ళు పట్టుకొని లాగారు. అశోక్, నువ్వన్నీ మర్చిపోయావా? అన్నట్టు అశోక్, అక్కడ యాషి, ఆర్ యు ఓకే? కొంచెం రిలాక్స్ అవ్వు ప్లీజ్. నా మాట విను. మనం గెస్ట్ హౌస్ కు వెళ్ళలేదు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు. ఏదేదో మాట్లాడుతున్నావు. బిలీవ్ మీ అశోక్, నన్ను నమ్ము. యాషి, డోంట్ ట్రస్ట్ యు. ఐ యామ్ విత్ యు. మీరు మేడము మాట్లాడుకుంటున్నారు, నా ఇంట్రో ఇవ్వండి సార్. ఐ యామ్ మెకానిక్. మెకానిక్ సార్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మెకానికా? యాషి, ఏం మాట్లాడుతున్నావు? నన్ను మీకు తెలుసా సార్? మీరు ఎంత ఫేమస్ మెకానిక్, మీ గురించి అసలు ఎవరికి తెలీదు. మీరే కదా ఈ బండి రెడీ చేసి ఇచ్చారు. యాషి, ఏం మాట్లాడుతున్నావు? కరెక్టే, కానీ నా పేరు మెకానిక్ మెయ్యప్పన్ కాదు, పొయ్యప్పన్. ఏమంటున్నారు? అదంతా వదిలేయమ్మా, నేనెప్పుడు మీ కారు సరి చేశాను? సార్, మీరే కదా ఆ రోజు ఏ కార్నైనా చిటికలో రెడీ చేయగలను అన్నారు. కారు ఉంది, ఆవని కారు పిచ్చిలాగా ఉందే. అమ్మా, నేను మెకానికే, కానీ కారు మెకానిక్ కాదు, మోటార్ మెకానిక్. బాబు, ఆవిడికి యాక్సిడెంట్ తో ఏదో అయ్యింది, కానీ నువ్వు ఏదైనా ఉంటే రాయి. ఉందా లోపల? అన్నా, కొంచెం ఉండనా? అశోక్, ఈయనేమంటున్నారు? యాషి, ప్లీజ్, నువ్వు దయచేసి మాట్లాడకు. మనం గెస్ట్ హౌస్ కి వెళ్ళలేదు, బండి యాక్సిడెంట్ అయింది. మనం అంతా ఇక్కడ నిలబడున్నాం, నట్టడవిలో ఉన్నాం. ప్లీజ్ అండర్స్టాండ్ రా. సార్, మీరు మెకానికేగా, దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. దీన్ని బాగు చేయండి సార్. బాబు, యాక్సిడెంట్ అవ్వడంతో ఆవిడికి ఏదో అయ్యింది అనుకుంటే నీకు కూడా ఏమైనా అయిందా? నేను మోటార్ మెకానిక్ అయ్యా. సార్, అంత పెద్ద మోటార్కే మీరు మెకానిక్ గా ఉన్నారు. ఇది చిట్టిపుట్టి మినీ కూపర్ సార్, చిన్న బండి సార్. ఏదో ఒకటి చేయండి సార్. బాబు, లాజిక్ గా మాట్లాడండి. లాజిక్ ఉంది పెట్టండి సార్. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, దయచేసి హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. చేస్తాను. థ్యాంక్ యూ. బండి రెడీ చేస్తాను. ప్లీజ్ సార్ చేయండి. మోటార్ అయితే నేను చేస్తాను, కానీ ఇది కారు కదా. ఏం మీరు చేయండి సార్. చేస్తాను. హలో, ఏంటి ఒకటే జాలియా? అసలే కార్ యాక్సిడెంట్ అయిందని కంగారుగా ఉంటే నువ్వు ఒక దానివి. ఏంటి యాక్సిడెంటా? ఏమైందే? మార్నింగే చెప్పాను కదే, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నా? నీకు పిచ్చా? నేను ఇప్పుడే కదా ఫోన్ చేస్తున్నాను. మరి నేను నీకు మార్నింగ్ కాల్ చేసింది, గెస్ట్ హౌస్ కి వెళ్ళింది. నేనెప్పుడు నీకు ఫోన్ చేశానే? సుజీ, ఏమంటున్నావే? నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. బాబా, కార్ రెడీ బాబా. నేను చెప్పలా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని? సూపర్ అన్నా. యాషి, కార్ రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. బాబు, డబ్బు గొప్ప కాదయ్యా, గుణమే గొప్ప. నువ్వు నాకు సహాయం చెయ్యాలనుకుంటే నా పాపకు ఒక చాక్లెట్ ఇవ్వయ్యా. అయ్యో, చాక్లెటా? ఒక్క నిమిషం అన్నా. ఏ చిట్టి, రారా బంగారం. అంకుల్, ఇదిగో. థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. నువ్వు కూడా రా క్యూటీ. థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ రా చిట్టి. చాలా థ్యాంక్స్ బాబు. సరేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త వెళ్ళండి. యషి, మనం బయలుదేరదాం. చిట్టి, టాటా, బాయ్. మీరు కూడా చాలా అందంగా ఉన్నారా ఆంటీ? షల్ వి?
ఫైనలీ సూపర్. అదే పాప, అదే మెకానిక్. బయలుదేద్దామా? కానీ అశోక్ ఏది నమ్మడం లేదు. అదే రోడ్డు. వావ్, హియర్ వి ఆర్. గెస్ట్ హౌస్కి వచ్చేసాం. అదే గేటు. అదే వాచ్మెన్. ఫినిష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనే వస్తారనుకున్నాను. లేదు, వచ్చే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్. అయ్యయ్యో, మీకేం అవ్వలేదు కదా? లేదు, ఏం కాలేదు. హే యాష్, కమ్ లెట్స్ గో యార్. అన్న, బండి పార్క్ చేయండి. సరే సార్. కమ్ స్వీట్ హార్ట్, కమ్ ఆన్, కమ్ 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 కమ్. అశోక్, మార్నింగ్ ఇదే వాచ్మెన్ ని నేను చూశాను. కమ్ ఆన్ యాష్, మనం గెస్ట్ హౌస్కి ఇప్పుడే వస్తున్నాం. ఎప్పుడు చూసావు? చిల్ మా. బై ద వే, ఫోటోలో చూసిన దానికంటే డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది కదా గెస్ట్ హౌస్. సైలెంట్గా ఉన్నావేంటి? ఆ యాక్సిడెంట్ని మర్చిపోరా, వదిలేయి. లుక్ ఎట్ దాట్. కమాన్ కమాన్ కమాన్. ఫెంటాబులస్. హే, అక్కడ చూడు, స్విమ్మింగ్ పూల్ ఈస్ దేర్. కమాన్, ఓపెన్ అప్ యాషి. చుట్టూ ఉన్న బ్యూటీని ఎంజాయ్ చేయి. లుక్ ఎట్ దిస్. లవ్లీగా ఉంది కదా? హే, బై ద వే, నీకు స్విమ్మింగ్ తెలుసా? తెలియకపోయినా పర్లేదు, నాతో పట్రా, నేను నేర్పిస్తా. నేనున్నాను కదా, నువ్వు దేనికి భయపడకు. లవ్లీ. ఓకే రా యాషి, మనం గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? రా, కమ్ యాషి. సార్, మీరు చెప్పినవన్నీ కొనుంచాను. Sure. ఇంకేమైనా కొనాలా సార్? మాకు ఇంకేమి వద్దనా. థ్యాంక్ యూ సో మచ్. మీ సహాయానికి చాలా చాలా థ్యాంక్స్. దీన్ని పట్టుకోండి. ఈరోజు మీకు లీవ్. జాలీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఓనర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఓనర్ తెలిస్తేనేగా నేను చూసుకుంటాను. ఈ గెస్ట్ హౌస్కి ఎంతో మంది వచ్చారు, టిప్స్ ఇచ్చారు, కానీ లీవ్ ఎవరు ఇవ్వలేదు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఉంటాను సార్. ఉంటానమ్మా. You're welcome. మళ్ళీ కలుద్దాం. బాయ్. గెట్ ఇన్ ప్రిన్సెస్. వావ్, లోపల ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అశోక్, ఏం చేస్తున్నావు? చూస్తే తెలియట్లా. లీవ్ మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ యాషి, కమాన్ యార్. హే యాషి, హే యాషి, హే లుక్ ఎట్ మీ. నన్ను చూడరా. నీ టెన్షన్స్ అన్ని చెత్త కుప్పలో పడేసాయి. మనం డేట్కి వచ్చాంరా. అర్థం చేసుకోరా బంగారం, ప్లీజ్ రా. అందుకని మనం వచ్చిన వెంటనే కౌగిలించుకోవాలా? మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. మాట్లాడి యాషి, మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటూనే ఉన్నావురా. మాట్లాడి మాట్లాడి బ్యాటరీ డౌన్ అయిపోయింది. కొంచెం రీఛార్జ్ చేసుకుందాంరా. అశోక్, యూ డోంట్ అండర్స్టాండ్. నేను ఆల్రెడీ ఇక్కడ అంతా చూసేశాను, ఇంక్లూడింగ్ ది స్టెప్స్. యాషి, ఇంక్లూడింగ్ ద స్టెప్ అన్నిటి నువ్వు చూశానంటున్నావు, కానీ నన్ను మాత్రం పక్కనుంచుకొని చూడట్లేదే యాషి. నా మనసును కూడా కొంచెం అర్థం చేసుకో యాషి. అశోక్, నాకు అర్థం అవుతోంది, బట్ సరే ఓకే, కిస్సే కదా, పెట్టు. ఎవర్రా ఈ టైంలో? చిల్, కమేన్. ఇంకా మీరు బయలుదేరలేదా? సైకిల్ తాళం వదిలేసి వెళ్ళాను, తీసుకోనా? సైకిల్ తాళం వదిలేసి వెళ్ళాను, తీసుకోనా? మార్నింగ్. సరే తీసుకోండి. అది తాళం కిచెన్లో ఉంది. అవును, నేను నిన్న వంట చేయడానికి వచ్చినప్పుడు పెట్టుంటాను. థ్యాంక్ యూ మేడం, తీసుకుంటాను.
హే యాషి, నీకెలా తెలుసు? ఎక్కడన్నా కిచెన్లోనే ఉందా? తాళం తీసుకున్నానమ్మా. అవును సార్, కిచెన్లోనే ఉంది. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. మరేం పర్లేదన్నా, వస్తాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి. యాషి, నీకెలా తెలుసు? అశోక్, ఇప్పటికైనా నేను చెప్పేది కాస్త నమ్ము. తాళాలు కిచెన్లో ఉన్నాయని నాకు కరెక్ట్గా ఎలా తెలుస్తుంది? మార్నింగ్ ఆల్రెడీ మనం ఈ గెస్ట్ హౌస్కి వచ్చాము. యాషి, మనం గెస్ట్ హౌస్లోకి వచ్చిన తర్వాత నీ కళ్ళకి సాధారణంగా అది కనిపించుంటుంది అంతే. దాన్ని వదిలేసి నేను మ్యాజిక్ చేశాను, నాకు అందుకే కనిపించిందని నా దగ్గర ఏదో గొప్పలు చెప్పకు. ఓకే డార్లింగ్, చిల్. నువ్వెలాగో ఏది నమ్మవు. మై హెడ్ ఈజ్ ఆల్సో పెయినింగ్. హెడేకా? హే, నేను అందులో మాస్టర్ని, చూ మంత్రకాళి అని చెప్పి నీ హెడేక్ని పోగొడతాను నాతోరా. కమ్ 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 కమ్. చిల్ ఫస్ట్. నేను ఒక బ్రహ్మాండమైన కాఫీ పెడతాను, జాయిన్ మీ. బాగా ఉక్కపోతగా ఉంది. మైండ్ రిలాక్స్ అవ్వడానికి ముందు మనమిద్దరం బాడీని ఫ్రీ చేసుకుందాం. వాట్ యు సే? డామ్ ఇట్. యా, హియర్ వి గో. కమ్ స్వీట్, జాయిన్ ఇన్. రా. ఇలా ఇవ్వు అశోక్, కాఫీ నేను పెడతాను. మరేం పర్లేదురా, నీకు హెడేక్ అను కదా. ఐ విల్ మేక్ ఇట్. యా, నో, ఐ విల్ మేక్ ఇట్. You కాఫీ sure? కదా. ఓకే. ఏయ్, నీకు కాఫీ పెట్టడం వచ్చా? ఐఎమ్ అ బెస్ట్ మేకర్. యు బెస్ట్ మేకరా? బెస్ట్ మేకింగ్ కాఫీలోనేనా? ఇంకా బెస్ట్ మేకింగ్ ఏ విషయాల్లోనో చెప్తే. ఏయ్, సెన్సార్ కట్. నన్ను కాఫీ కల్పనివ్వరా? హే యాషి, అసలేంటిది? ఏమీ జరగలేదు. ఒకే ఒక కిస్ పెట్టేటప్పుడు అదిగా వాచ్మ్యాన్ వచ్చి చెడగొట్టాడు. ఒకే ఒక కిస్ మాత్రం ఇస్తాను, ప్లీజ్ రా. సరే, పెట్టుకో. థ్యాంక్ యూ. అశోక్, నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు. ఎప్పుడు నమ్మాలి? బయట నిలబడున్నది కూరగాయలు అమ్మే ఆవిడ. సరే, దాన్ని వదిలే, చూసుకుందాం. అశోక్, వెళ్ళు అశోక్, ప్లీజ్. ఓ గాడ్. హలో Hello. సార్. హలో మేడం. మీరు రెండు అడుగుతప్పుడు తీసుకోండి సార్. హాయ్ సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్బీ కంపెనీ. న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసాం. 15% ఆఫర్ ఉంది. ఒక 2 minutes మాట్లాడచ్చా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, మేము ఇక్కడ గెస్ట్లం. ఓ, ఇంకెవరు లేరా సార్? ఇక్కడ వాచ్మెన్ ఉండేవాడు, ఆయన లీవ్లో ఉన్నాడు. మీరు రేపు ట్రై చేయండి ప్లీజ్. మీరే కదా ఉదయం వెజిటబుల్స్ అమ్మడానికి వచ్చారు. వెజిటేబుల్సా? యాషి, ప్లీజ్ నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. లేదు అశోక్, ఈవిడే ఉదయం వెజిటబుల్స్ అమ్మడానికి వచ్చారు. నువ్వే కదా అరటి దువ్వ తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టావు. యాషి, హలో నేను మేడం, ఏమంటున్నారు? నేను 10 years గా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అంటే మీరు ఉదయం రాలేదు. 1 minute. యాషి, యాషి, వాట్ ద హెల్ యార్. సారీ మ్యామ్, తను కొంచెం డిస్టర్బ్లో ఉంది. ఇక్కడే కదా పెట్టాము. అశోక్, అరటి దువ్వ లేదు. ఎలా కనిపిస్తుంది? నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు ఇలా అంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు యాషి. దయచేసి ఇంతటితో వదిలేయి. ఐఎమ్ సారీ సార్, మేము రాకూడని సమయంలో వచ్చుంటాం. సుజీ, వెళ్దామా? మనకు అవసరమా యాషి? నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? వచ్చినప్పటి నుంచి చెప్పిందే చెప్తున్నావు. సరేరా. అశోక్, ఐఎమ్ సారీ. నేను అలా మాట్లాడి ఉండకూడదు. నువ్వు ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నావు. నేను నిన్ను ఇంకా టెన్షన్ పెట్టాను. నీకు తలనొప్పి కూడా వచ్చింది కదా. ఇదిగో కాఫీ తాగు. నీ హెడ్ఏక్ అంతా ఎగిరిపోతుంది. ఇక మీదట నేను ఇలా చేయను. సన్నీ లియోన్ మీద ప్రామిస్. సో అంతా క్లియర్ అయిపోయిందంటావు? కూల్. Cheers. Cheers. ఏమైంది? షుగర్ కొంచెం తక్కువగా ఉంది. అలాగా, నేను తీసుకురానా? వెయిట్, నాకిప్పుడు షుగర్ అంతగా అవసరం లేదులే. అశోక్, నా షుగర్ ఉండే చోటు ఇది. వద్దు. అలాగా? వద్దు. ఓహో అలాగా? అశోక్ వద్దు. యషి నాకు కావాలి. వద్దు.
మ్హూ. వద్దు నాకు కావాలి. వద్దు లేదు కావాలి. అశు. యా. వద్దు హ? హే. వద్దు యాషి. Come, darling. You look so sexy. I love you, Ra. ఇరిటేటింగ్ గా ఉంది. ఎవరు రా చూద్దాం వెళ్ళి పద. చూద్దాం. మ్. కమ్. అశోక్ ఎవరై ఉంటారు? ఎందుకు అప్సెట్ అవుతున్నావు? మళ్ళీ ఆలోచిస్తున్నావా? ఇదిగో వస్తున్నాం. బాగా టెన్షన్గా ఉంది. సరే వచ్చిందెవరో ముందు చూసొద్దాం రా. రా కమ్ రా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు సార్ మీరు? కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాను సార్. రీడింగ్ తీసుకోవాలి. వచ్చినప్పటి నుంచి టంగ్ టంగ్ అని బెల్కొడుతూనే ఉన్నారు. మేనస్ లేదా? మేనస్ ఖాళీ అయిపోయింది. చికెన్ బోన్లెస్ ఉంది, కావాలంటే అది కొనేవునా? అరే సరిపోయి. ఏం సార్ మీరు 10 రోజులుగా మీ వాచ్మ్యాన్ ఎప్పుడు వస్తారో నా ప్రాణం తీస్తూ ఉంటే సరే కదా ముఖ్యమైన పనులను వదిలేసి వస్తే బయట నుంచి ఇప్పుడు విసిగిస్తున్నారు. సరే మీకు ఇప్పుడు ఏం కావాలి? ఓ 10,000 అప్పుగా కావాలి, ఇస్తారా? అలాగా? అది మాత్రం ఎవరే సార్? నాకేం లేదు సార్, నేను బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాను. రాత్రంతా నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూనే ఉంటాయి, మీరు తర్వాత ఏమీ చేయలేరు. మిమ్మల్ని చూస్తుంటే ప్రసాదంగా పడుకోవడానికి వచ్చినట్టుగా లేదు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. సార్ సార్ ఒకే ఒక నిమిషం దయచేసి మీరెవరో చెప్తారా? ప్లంబర్ సార్. ఇది ముందే చెప్పి చావచ్చుగా. మీరు ముందే అడిగి చావచ్చు కదా. చాలు స్వామి, వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళు వెళ్ళు సరే, నా వెళ్ళు. పని పూర్తయ్యే లోపు మీ చిచి. పని ప్రారంభించకండి. నేను వాచ్మెన్ కి వెళ్ళేంత లీవ్ వరకు ఇవ్వడమే కాస్త ఓపికగా తప్పైపోయింది. హే యాషి, ఏంటి నువ్వు డల్ అయిపోయావు? జీవా ఒక నిమిషం. మావ చెప్పరా? మార్నింగ్ ఈబీ రీడింగ్ కోసం వచ్చిన అతను ఇప్పుడు ప్లంబర్లా వచ్చాడు. ఇది అశోక్తో చెప్తే అస్సలు నమ్మడు. మార్నింగ్ రీడింగ్ తీసిచ్చినప్పుడు అతను నోట్ చేశాడు కదా, ఆ ఎవిడెన్స్ దొరికితే చాలు, అన్నీ ప్రూవ్ చేసేయచ్చు. దొరికింది. మార్నింగే కదా రీడింగ్ తీశారు, ఇప్పుడు ఎంటీగా ఉంది. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో తెలియడం లేదు. ఏంటి ఎవిడెన్స్ దొరికిందా? దొరకదు, వచ్చిన పని పూర్తయింది, వెళ్ళొస్తాను. అది తాళాలు కిచెన్ లో ఉన్నాయి. మీరే కదా మార్నింగ్ వెజిటబుల్స్ అమ్మడానికి వచ్చారు. నేను 10 years గా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. వచ్చిన పని పూర్తయింది, వెళ్ళొస్తాను. వాట్? లాండ్రీ ఉందని చెప్పారు. నువ్వు కొరియర్ బాయ్. ఉదయం పొద్దున్న కొరియర్ బాయ్గా వచ్చింది నేనే, కానీ నువ్వు చెప్పావనుకో ఎవ్వరూ నమ్మరు. లాండ్రీ తీసుకోమంటారా? లేదు లేదు లేదు, లాండ్రీ లేదు, వద్దు.
అశోక్ వాట్ ఏమైంది నీకు? అదేంటంటే రిలాక్స్ రిలాక్స్. సరే ఆ లాండ్రీ బాయ్ వెళ్ళిపోయాడా? లాండ్రీ బాయ్ వచ్చాడని నీకెలా తెలుసు? నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే లాండ్రీ అది ఇది వినిపించింది. సరే అషి రిలాక్స్ రా, అనవసరంగా ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఏం లేదు. సరే యూ కామ్ డౌన్, మనం స్నానం చేద్దామా? ఏమంటావు? ఎక్కడ? ఎక్కడే ఉంది, మన కిచెన్లోనే. ఏమంటున్నావు? స్విమ్మింగ్ పూల్లోమా. స్విమ్మింగ్ పూల్లోనా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లా. ఓ యూ, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? షవర్ కింద నుంచొని ఇద్దరం కుచిక్కి ఇలా ఏమైనా? లేదు లేదు, స్విమ్మింగ్ పూల్కే వెళ్దాం. షో. కానీ ఈసారి నువ్వు స్నానం చేయాలి. అదేంటి ఈసారి? ఇంకోసారి ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు మారొచ్చురా. సరే ఈ డ్రెస్ ఏంటి? లెట్స్ గో చేంజ్. మైండ్ చేంజ్ అవుతుంది, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుందాం రా. కమాన్ డార్లింగ్. హే ఆషు, వాయ్ సో సైలెంట్ రా? అశోక్, నేనొకటి చెప్తాను, నువ్వు కోపడకుండా వినాలి. ఏంటో చెప్పు. ఉదయం నేను ఇలాగే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటే. ఓ యాషి, నాట్ అగైన్ రా. ఏ డ్రీమ్లో రా. ఓ. మార్నింగ్ నేను స్విమ్ చేసేటప్పుడు సడన్ గా నా కాళ్ళు పట్టుకొని లాగారు కదా. ఇప్పుడు నీకు అలాగే జరిగితే నువ్వు నమ్ముతావా? వెల్, ఒకవేళ అలా జరిగితే నువ్వు చెప్పేది నమ్ముతా. ఓకేనా? యు సీ ఐఎమ్ ఆల్ వెల్. నా చేతుల్ని ఏమీ లాగలేదు, నా కాళ్ళని ఏమీ లాగలేదు. ఆల్ వెల్. ఓకే. నా కాళ్ళు పట్టుకొని లాగింది, వీడిని మాత్రం ఏం చేయట్లేదు. హే యాషు, కమ్ ఆన్ రా. నేను రాను. అశోక్, నాకు కాల్ వస్తోంది. 2 minutes వచ్చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. త్వరగా వచ్చే డార్లింగ్. హాయ్ సుజీ. హే, నీ డేటింగ్ ఎలా వెళ్తోంది? నువ్వొక దానివి. నాకిక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఏదేదో జరుగుతోంది. ఏమంటున్నావే? ఉదయం స్నానం చేసేటప్పుడు స్విమ్మింగ్ పూల్లో అది నా కాళ్ళు పట్టుకుని లాగేసింది. ఎప్పుడు వాడిని ఏమీ చేయడం లేదు. యాషి, యాషి. అశోక్, 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 ఏమైంది? ఏ ఆషి, నువ్వు చెప్పినట్టుగా ఏదో నా కాలు పట్టుకుని లాగింది ఆషి. అశోక్, ఎంతో భయం కలిగింది తెలుసా? రా రా అశోక్, పైకి రా. రా, నేను అప్పుడే చెప్పాను కదా ఇక్కడేదో ఉందని. నువ్వు పైకి రా. రా.
యాషి, యాష్, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు రావడం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నిజంగా లోపల ఏదో ఉంది. అశోక్, నేను నీకు అప్పుడే చెప్పాను కదా ఈ స్విమ్మింగ్ పూల్లో ఏదో ఉందని. నువ్వే నా మాట నమ్మలేదు. ఆ? వాట్? నేను ప్రాంక్ చేశాను. నువ్వు బుట్టలో పడ్డావు. అయ్యో మ్యాన్, ఇలా ప్రాంక్ చేస్తారా? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ హే లేదు. యాషి, కమ్ ఆన్ డార్లింగ్, ప్రాంకే కదా, స్పోర్టింగ్ గా తీసుకోవాలి. ఏం డార్లింగ్ నువ్వు? యాషి, ఏ యాషి, 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 వెయిట్ చేయి, వస్తున్నా. లిజన్ టు మీరా, ప్లీజ్ రా. సారీ 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 చెప్తున్నానుగా. అశోక్, నీకు అన్ని ఆటలాటగానే ఉంటాయా? ఒక్క నిమిషం నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఐ అండర్స్టాండ్. నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పే. ఒక పనిష్మెంట్ కోసం నేను 10 కిస్సులు ఇస్తాను, ఓకేనా? అది పనిష్మెంటా? ఐల్ కిల్ యూ. ఏ ప్లీజ్ రా, కిల్ మీ. ఏమైనా చేసుకో, నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ కమ్ ఆన్. ఏ జరుగు. ఫస్ట్ గో టు టేక్ అ షవర్. గో టు టేక్ షవరా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి నేను స్విమ్ చేసి వస్తున్నా. అవి క్లోరిన్ నీళ్లు. లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి. సరే, ఓకే ఓకే, ఒక కిస్ అయినా ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నువ్వు కిస్ అడుగుతావు, నేను ఓకే అంటాను. మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు రారు డార్లింగ్, ప్లీజ్ నన్ను నమ్ము. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నేను నమ్మాను కదా, నువ్వు కూడా నన్ను నమ్ము. ప్లీజ్ వెళ్ళి డార్లింగ్, స్నానం చెయ్యి. ప్లీజ్ డార్లింగ్. ఓ, ఏ యాషి, take a shower. ప్లీజ్. ఈ టైంలో ప్రాంక్ చేస్తున్నాడు. సచ్ ఎ లూజర్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. కాసేపు షవర్ చేయాల్సిందే. సుజీ, ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే కాంజరింగ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది. కానీ ఖచ్చితంగా ఈ గెస్ట్ హౌస్ లో ఏదో ఉంది సుజీ. నేను ఎంత చెప్పినా తను అసలు నమ్మడం లేదు. నాకేం చేయాలో తెలియడం లేదు. యా, ఐమ్ రియలీ స్కేర్డ్. అవును, ఇక్కడేదో ఉంది. Jessica!